విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. 42వ సవరణ. భారతదేశంలో ఆధునిక కాలంలో నియమించబడిన మొట్టమొదటి విద్యా కమిషన్ ఏది? హంటర్ కమిషన్. భారతదేశంలో ఏ చారిత్రక పత్రాన్ని భారత విద్యా మాగ్నా కార్టా అని పిలుస్తారు? వుడ్స్ డిస్పాచ్. స్వతంత్ర భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి విద్యా కమిషన్ అయిన విశ్వవిద్యాలయ విద్యా కమిషన్కు అధ్యక్షుడు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. మాధ్యమిక విద్యా కమిషన్ ఏ పేరుతో ప్రాచుర్యం పొందింది? మొదలియార్ కమిషన్. విద్య మరియు జాతీయ అభివృద్ధి అనేది ఏ విద్యా కమిషన్ యొక్క నివేదిక నినాదం? కొఠారి కమిషన్. భారతదేశంలో సుదీర్ఘకాలం అమలులో ఉన్న 10+2+3 విద్యా నిర్మాణాన్ని మొదటగా సిఫార్సు చేసిన కమిషన్ ఏది? కొఠారి కమిషన్. ప్రాథమిక పాఠశాలల్లో కనీస భౌతిక సదుపాయాలు మరియు ఉపాధ్యాయుల కల్పన కోసం ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1987. ప్రాథమిక విద్యా వ్యాప్తి కోసం మరియు పాఠశాలల్లో పిల్లల నమోదు శాతాన్ని పెంచడానికి ఉద్దేశించిన డిపెప్ పథకం పూర్తి రూపము ఏమిటి? డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యను సార్వత్రీకరణ చేయడానికి సర్వశిక్ష అభియాన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 2001. మాధ్యమిక విద్య నాణ్యత మరియు అందుబాటును పెంచడం కోసం ఉద్దేశించిన RMSA పూర్తి రూపము ఏమిటి? రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్. భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అధికారికంగా కేంద్ర స్థాయిలో ఏ సంవత్సరం ప్రారంభమైంది? 1995. జాతీయ ప్రణాళికా చట్టం 2005 యొక్క ప్రధాన తాత్విక నినాదం క్రింది వాటిలో ఏది? భారము లేని అభ్యసనం. పాఠశాల విద్యలో భారము లేని అభ్యసనం నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? ప్రొఫెసర్ ఎస్. పాల్. జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతిపాదించబడిన నూతన పాఠశాల విద్యా నిర్మాణం ఏది? 5+3+3+4. NEP 2020 ప్రకారం ఫౌండేషనల్ స్టేజ్ అనేది ఏ వయసు వారికి వర్తిస్తుంది? 3 నుండి 8 సంవత్సరాలు. NEP 2020 ప్రకారం ప్రిపరేటరీ స్టేజ్ ఏ వయసు గ్రూపు వారికి ఉద్దేశించబడినది? 8 నుంచి 11 సంవత్సరాలు. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ శిక్షణ, విద్యా పరిశోధనలు మరియు పాఠ్యాంశాల రూపకల్పన చేసే అపెక్స్ బాడీ SCRT పూర్తి రూపము ఏమిటి? స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు మరియు పాఠ్య ప్రణాళికలను రూపొందించే NCERT ఏ సంవత్సరంలో స్థాపించబడినది? 1961.
జిల్లా స్థాయిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు వృత్తిపరమైన శిక్షణ అందించే డైట్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఉపాధ్యాయ శిక్షణ. గణిత శాస్త్ర పితామహుడిగా క్రింది వారిలో ఎవరిని పేర్కొంటారు? ఆర్కిమెడిస్. గణిత మరియు సైన్స్ బోధనలో ప్రత్యేక ఉదాహరణల నుండి సాధారణ సూత్రాల వైపు సాగే తార్కిక పద్ధతి ఏది? ఆగమన పద్ధతి. గణిత బోధనలో సాధారణ సిద్ధాంతము లేదా సూత్రం నుండి ప్రత్యేక ఉదాహరణల వైపు సాగే బోధనా పద్ధతి ఏది? నిగమన పద్ధతి. బోధనలో తెలియని విషయం నుండి తెలిసిన విషయం వైపు సాగే విశ్లేషణాత్మక మార్గము ఏది? విశ్లేషణ పద్ధతి. స్వయం శోధన పద్ధతిగా ప్రసిద్ధి చెందిన హ్యూరిస్టిక్ పద్ధతిని ప్రతిపాదించిన విద్యావేత్త ఎవరు? హెన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్. ఆధునిక ప్రగతిశీల విద్యలో కీలకమైన సమస్య పరిష్కార పద్ధతికి మూలకర్తగా ఎవరిని పేర్కొంటారు? జాన్ డ్యూయి. ప్రాజెక్ట్ పద్ధతిలో 6 ముఖ్యమైన సోపానాలను ప్రతిపాదించి దానిని ఒక బోధనా పద్ధతిగా రూపొందించినది ఎవరు? విలియం హార్డ్ కిల్పాట్రిక్. భౌతిక శాస్త్ర పితామహుడిగా క్రింది వారిలో ఎవరిని భావిస్తారు? ఐజాక్ న్యూటన్. సైన్స్ మరియు భౌతిక శాస్త్ర బోధనలో ఉపయోగించే శాస్త్రీయ పద్ధతిలోని అత్యంత మొదటి సోపానం ఏది? పరిశీలన. జీవశాస్త్ర పితామహుడు అని క్రింది వారిలో ఎవరిని పిలుస్తారు? అరిస్టాటిల్. పాఠశాల జీవశాస్త్ర ల్యాబ్లో భద్రపరిచేందుకు మొక్కల భాగాలను శాస్త్రీయంగా ఎండబెట్టి కార్డుబోర్డులపై అతికించిన సేకరణను ఏమంటారు? హెర్బేరియం. జీవశాస్త్రంలో భాగంగా తరగతి గదిలో నీటి ప్రాణులను, చేపలను సజీవంగా ఉంచి అధ్యయనం చేసే గ్లాసు పాత్ర అమరికను ఏమంటారు? ఆక్వేరియం. ల్యాబులో లేదా తరగతి గదిలో భూజీవులను, చిన్న జంతువులను సహజ పరిసరాలను పోలిన పెట్టెలో ఉంచి సంరక్షించే అమరికను ఏమంటారు? టెర్రేరియం. ఇంగ్లీషు లేదా విదేశీ భాషా బోధనలో మాతృభాష వాడకాన్ని పూర్తిగా వ్యతిరేకించే ప్రత్యక్ష పద్ధతిని విస్తృతంగా ప్రచారం చేసిన విద్యావేత్త ఎవరు? మ్యాక్స్మిలియన్ బెర్లిట్జ్. ప్రతి శిశువు మెదడులో సహజసిద్ధమైన భాషా గ్రహణ పరికరము ఉంటుందని ప్రతిపాదించిన భాషా శాస్త్రవేత్త ఎవరు? నోమ్ చామ్స్కీ. భాషాశాస్త్రంలో మానవుడు పలికే వాగ్ధ్వనులను శాస్త్రీయంగా అధ్యయనం చేసే విభాగాన్ని ఏమంటారు? ఫొనెటిక్స్. ఒక నిర్దిష్ట భాషలో అర్థభేదాన్ని కలిగించగల అత్యంత కనిష్ట విలక్షణ ధ్వని ప్రమాణాన్ని ఏమని పిలుస్తారు? ఫోనీమ్. భాషా వ్యవస్థలో ఉండే అత్యంత కనిష్ట అర్థవంతమైన వ్యాకరణ ప్రమాణాన్ని ఏమంటారు? మార్ఫిమ్. కౌమార దశను తీవ్రమైన ఒత్తిడి మరియు తుఫానులతో కూడిన దశ అని అభివర్ణించిన మనోవిజ్ఞానవేత్త ఎవరు? జి. స్టాన్లీ హాల్. ప్రయోగ పద్ధతిని ప్రవేశపెట్టి ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడిగా కీర్తించబడినది ఎవరు? విల్హెల్మ్ వుడ్జ్. విల్హెల్మ్ వుడ్జ్ జర్మనీలో జీప్లీగ్ విశ్వవిద్యాలయంలో ప్రపంచంలో మొట్టమొదటి మనోవిజ్ఞాన ప్రయోగశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1879.
చేతన యొక్క అనుభవాలను భాగాలను అంతఃపరీక్షణ పద్ధతి ద్వారా అధ్యయనం చేసే నిర్మాణాత్మకవాదం సిద్ధాంతకర్త ఎవరు? ఎడ్వర్డ్ టిచ్నర్. చేతనా వ్యవస్థ యొక్క అనుభవాల కంటే మనస్సు మరియు ప్రవర్తన పరిసరాలకు అనుగుణంగా ఎలా పనిచేస్తాయి అనే కార్యాత్మకవాదం సిద్ధాంతకర్త ఎవరు? విలియం జేమ్స్. మనోవిజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథాన్ని రచించినది ఎవరు? విలియం జేమ్స్. అంతఃపరీక్షణ పద్ధతిని పూర్తిగా తిరస్కరించి కేవలం బాహ్య ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే ప్రవర్తనవాదం సిద్ధాంతకర్త ఎవరు? జాన్ బి. వాట్సన్. అభ్యసనాన్ని భౌతిక ఉద్దీపన ప్రతిస్పందన రూపంలో కాకుండా సామాజిక మానసిక రంగాల ఆధారంగా వివరించే క్షేత్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? కర్ట్ లెవిన్. కర్ట్ లెవిన్ ప్రతిపాదించిన క్షేత్ర సిద్ధాంతంలో వ్యక్తి మరియు అతని పరిసరాల సమగ్ర కలయికను సూచించే ముఖ్యమైన పదం ఏది? లైఫ్ స్పేస్. అభ్యసన వక్రరేఖలో ప్రగతి తాత్కాలికంగా ఆగిపోయినట్లు కనిపించే సమతల సమాంతర నిలకడ దశను ఏమంటారు? పీఠభూమి దశ. ప్రకృతికి అనుగుణమైన విద్య మరియు కృత్రిమ బంధనాలు లేని బాల్య వికాసాన్ని సమర్థించిన తత్వవేత్త ఎవరు? జీన్ జాక్వెస్ రూసో. ప్రసిద్ధ విద్యావేత్త పెస్టలోజీ ప్రతిపాదించిన త్రిముఖ విద్యా సూత్రం 3Hలో క్రింది వాటిలో ఏ భాగాలు ఉన్నాయి? హెడ్, హార్ట్ మరియు హ్యాండ్.